పల్నాడు జిల్లా చిలకలూరుపేట మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ చిలకలూరుపేట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు పాల్గొని నీటి సంరక్షణ మా బాధ్యతంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పత్తిపాటి మాట్లాడుతూ మండే వేసవి కాలంలో నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఇంకుడు గుంతలు తీసి నీటిని ఏ విధంగా నిల్వ చేయాలనే అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం చిలకలూరుపేటలో జనగణన కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి జనాభా పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంట్లో నివసించే వారి పూర్తి వివరాలు ఇవ్వాలని సూచనలు చేశారు. ఎవ్రీ పాలసీ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ 10 yearsకి గవర్నమెంట్ ఈ సెన్సస్ అన్నది చేపట్టడం జరుగుతుంది. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ 10 years జరుగుతుంది. బట్ డ్యూ టు COVID-19 మనకి లాస్ట్ 2020లో ఈ సెన్సస్ ఇంకుడు గుంతలు మనం ఎప్పుడు చేసేదే. మన ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా మన నాయకుడు ఇంకుడు గుంతలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎల్నినో ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి నీటి భద్రత ముఖ్యం, నీటిని పొదుపు చేయటం ముఖ్యం. ఇప్పుడు ఏ విధంగానైతే మన మున్సిపల్ ఆవరణలో 4 పక్కల ఎటు నుంచి నీరు వచ్చినా భూమిలోకి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాటు చేశారు ఒక మోడల్. ఆ మోడల్ ప్రతి ఇంట్లో ఉండాలి. ఇంట్లో 4 మూలల నుంచి రావు. జనరల్గా ఎక్కడైతే స్లోప్ ఉంటుందో ఆ స్లోపు పెట్టుకున్నా కూడా సరిపోదు. ఆ విధంగా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఉండాలి, నీటిని పొదుపు చేయాలి, భూగర్భ జలాలు పెంచుకోవాలి. బోర్ వేస్తే పైనే నీళ్లు వచ్చేటట్టుగా రావాలి. 200-300 అడుగులు పోతే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండకూడదని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. ప్రతి వృధాగా డ్రైన్లో నీళ్లు పంపించడము, వాగుల్లోకి వెళ్ళిపోవటము ఆ విధంగా కాకుండా మన నీటిని మనం పొదుపు చేసుకోవాలనేటువంటి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మన పరిసరాలను ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకుంటామో, మన డ్రైన్స్ మన ఇళ్ల ముందు శానిటేషన్ సరిగా చేయకపోతే వెంటనే ఫోన్ చేసి మనం కమిషనర్గా కన్సర్న్ వాళ్ళకు ఫోన్ చేసి మనం పని చేయించుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. మున్సిపాలిటీ వాళ్ళు చేస్తారులే అని వదిలేయకుండా ప్రశ్నించేటువంటి అవకాశం కూడా మనకు ఉండాలి. మన ఏరియాలో ఒక 10 రోజులు తీయాల, వెంటనే కమిషనర్కు ఒక మెసేజ్ పెడితే తీపిచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా మనకు ఉండేటువంటి బాధ్యతలు మనం కూడా ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికో మా దృష్టికో లేకపోతే మీ అందుబాటులో ఉన్న పార్టీ కూటమి నాయకత్వం దృష్టికో తీసుకొస్తే ఇప్పుడు ఈజీ అయిపోయింది, సోషల్ మీడియాలో పెట్టేయచ్చు. ఆ విధంగా మనలో కూడా ఒక అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది. 2 జనగణన హుస్సేన్ గారు చెప్పినట్టు 16వ తేదీ నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభించారు. ఎవరికి వారే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునేటువంటి అవకాశం 16 నుంచి 30వ తారీఖు వరకు ఉంది, ఈ నెలాఖరు వరకు. మళ్ళా వచ్చే నెల 1 నుంచి ఇంటింటికి వచ్చి ప్రభుత్వ ఎవరైతే నియమిస్తారో ఒక్కొక్క వార్డుకి ఒక్కొక్క గ్రామానికి వారే వచ్చి 4 రోజుల పాటు ఈ జనగణన ఎన్యూమరేషన్ హౌస్ హోల్డ్స్, తర్వాత ఫిబ్రవరి 9 నుంచి 27 15 రోజుల సమయం అది ఇంకా మళ్ళా దాని మీద మరొకసారి సమావేశం అవడం జరుగుతుంది. కాబట్టి 2 కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి దేశ జనాభాని ఏ విధంగా మళ్ళా జనగణన చేసుకుంటున్నామో రాష్ట్రాల వారీగా కూడా దాన్ని బట్టే నిధులు కేటాయించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటిది. కాబట్టి అందరూ భాగస్వాములు అవ్వాలని కూడా నేను మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత
అవగాహన కల్పించే